అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. మా నేటి కథ క్రూరమైన కోడలు. చాలా కాలం తర్వాత ఈరోజు పూర్ణిమ తన తల్లి యశోదాదేవిని కలవడానికి వస్తోంది. ఆమె మనసులో తన ముసలి తల్లి గురించి ఆందోళన చెందింది. ఉబ్బసంతో బాధపడుతోంది. కానీ పూర్ణిమ తన తల్లి ఇంటికి పెద్దగా రాకపోవడానికి కారణం ఆమె కోడలు దురుసుగా ప్రవర్తించడమే. కానీ ఆమె తనను తాను నియంత్రించుకోవడం కష్టంగా ఉంది. మార్చినప్పుడు ఆమె ప్రతిదీ మర్చిపోయి తన పుట్టింటికి వచ్చింది. పూర్ణిమ తల్లి ఇల్లు ఢిల్లీలో ఉంది మరియు ఆమె కోడలు అక్కడ ఉంటారు. పూర్ణిమ ఆమె సోదరుడి కంటే 8 ఏళ్ళు పెద్దది. ఆమెకు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్ళైన 5 ఏళ్ళు గడిచినా తన తమ్ముడికి సంతానం కలగలేదు. పూర్ణిమ ఇంట్లోకి రాగానే చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది. కోడలు జ్యోతి బయటికి వచ్చి ఆమె ముఖం చాటేసింది. తర్వాత మెత్తగా నవ్వుతూ నమస్తే రామ్ రామ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. పూర్ణిమ అడిగింది, అమ్మ ఎక్కడ ఉన్నారు? తన గదిలో పడుకున్నారు అని చెప్పింది. జ్యోతి కిచెన్లోకి వెళ్ళింది. ఆమె ఇంట్లోకి వెళ్ళింది. సూర్యుడు తలపైకి వచ్చాడు. ఎప్పుడూ పొద్దున్నే నిద్రలేచే మా అమ్మ ఇంకా నిద్రపోతుంది. ఆమె తన తల్లి గదిలోకి ప్రవేశించిన వెంటనే పూర్ణిమ, అమ్మ మీరు బాగున్నారా అంటూ పూర్ణిమ ఒక్కసారిగా తల్లి ముఖంలోకి చూసింది. కానీ అక్కడ ముడతల వలయం, ఎముకలు, చర్మం బయటకు రావడానికి తహతహలాడుతున్న తల్లి శరీరం పూర్తిగా చచ్చిపోయింది. కొన్నాళ్ల క్రితం వరకు అమ్మ ఆరోగ్యంగా ఉంది. ఈ 4-5 ఏళ్ళు ఏం జరిగింది తెలీదు. అమ్మ ఇలా అయిపోయింది. తల్లి యశోదాదేవి తన కూతుర్ని చూసి మొహంలో చిరునవ్వుతో ఇలా చెప్పింది, పర్వాలేదమ్మా, నేను బాగున్నాను. మీరు ప్రయాణంలో అలసిపోయి ఉంటారు. టీ లేదా అల్పాహారం తీసుకున్నారా? యశోదాదేవి వణుకుతున్న స్వరంతో మాట్లాడింది. అప్పుడు పూర్ణిమ తన తల్లి నోటిపై చెయ్యి వేసి పల్స్ రేట్ చూసుకుంది. అంతా నార్మల్గా ఉంది. ఏమైంది, నన్ను డాక్టర్లా పరీక్షిస్తున్నావు అంటూ యశోదాదేవి చిరునవ్వు నవ్వడానికి విఫలయత్నం చేసింది. అప్పుడు పూర్ణిమ తన తల్లిని చూస్తూ, అమ్మా నీకు బాగోలేదు ఏంటి? ఇప్పుడు ఈ వయస్సులో ఇవన్నీ ఇలానే ఉంటాయి అని యశోదాదేవి కూతురిని చూసి లేవడానికి ప్రయత్నించింది. పూర్ణిమ తన చేయి పట్టుకొని లేవడానికి సహాయం చేసింది. అయితే ఆమె తల్లిని తాకగానే యశోదాదేవి నోటి నుండి అరుపు వచ్చింది. ఆమె నొప్పితో విలవిలలాడిపోయింది. మూలుగుతుంది చూసిన పూర్ణిమ ఆశ్చర్యపోయింది. తన తల్లి తనను తాకడం వల్ల ఇంత బాధపడుతుందేంటి? తల్లి వ్యతిరేకత ఉన్నప్పటికీ కారణం తెలుసుకోవాలని కోరికతో ఆమె వెంటనే తన తల్లి చేయి నుండి శాలువాను తీసివేసి జాగ్రత్తగా చూసేసరికి ఆమె నీలం రంగులో ఉండటం చూసింది. ఆశ్చర్యపోయింది. చేయి మొత్తానికి నల్లటి మచ్చలు ఎలా జరిగింది ఆశ్చర్యంగా అడిగింది పూర్ణిమ. అప్పుడు యశోదాదేవి తలుపు వంక దొంగ కన్నులతో చూసింది. యశోదాదేవి ఏమీ అనకముందే జ్యోతి టీ తీసుకొని గదిలోకి వచ్చింది. ఆమె నడుస్తుండగా బ్యాలెన్స్ తప్పి పడిపోయింది అని చెప్పింది. తన శాలువాతో శారదాదేవి చేతిని మళ్ళీ కప్పి ఆపై ఆమె వైపు కోపంగా చూసింది. కోడలి చూపుకి యశోదాదేవి ఆత్మ వణికిపోయింది. ఆమె చెప్పిన సమాధానానికి పూర్ణిమ ఆమెని ప్రశ్నార్థకరమైన కళ్ళతో చూడటం ప్రారంభించింది. ఆమెను ఇది నమ్మకం కష్టంగా అనిపించింది. కానీ నువ్వు మందు తీసుకోలేదా అని అడిగింది యశోద. మందు తీసుకున్నాను, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అని చెప్పింది. తమ్ముడు మందు తెచ్చి మందు ఇచ్చాడు. ఇప్పుడు నొప్పికి కూడా ఉపశమనం కలిగింది అని చెప్పింది. ఇలా చర్చలు జరుగుతుండగా పూర్ణిమ తమ్ముడు రాజేష్ గదిలోపలికి వచ్చాడు. పూర్ణిమ అతనినే అడిగింది, తమ్ముడు, అమ్మ అంతలా గాయపడింది, డాక్టర్కి చూపించలేదా? తన తమ్ముడు సమాధానం చెప్పేలోపే జ్యోతి ఇలా అంది, వదినా, మా దగ్గర అన్ని డబ్బులు లేవు. చిన్న చిన్న గాయాలకు కూడా
కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి, పైగా ఇంట్లో ఖర్చులు కూడా చూసుకోవాలి. నోట్ల బస్తాలు మీ అత్తవారింట్లాగా ఇక్కడ లేవు. పైగా రోజు ఎవరో అతిథి వస్తూనే ఉన్నారు. మీకేంటి అత్తమామల పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. భర్త గవర్నమెంట్ జాబ్ ఉంది. 1-2 సంవత్సరాలలో మీ అబ్బాయికి కూడా మంచి ఉద్యోగం వస్తుంది. ఈ కోడలు మాటలు విని పూర్ణిమ గుండె నిండా మునిగిపోయింది. చేతిలో టీ కప్పు ఉంది కానీ ఇప్పుడు తాగుతోంది. విషం తాగినట్లు అనిపించింది పూర్ణిమ. తన తల్లిని తన దగ్గరే ఉంచుకోవాలని చాలా కోరుకుంది. కానీ ఆమెకు తనకు కొన్ని ఇబ్బందుల వల్ల వీలు ఉండేది కాదు. ఆమె కుటుంబం ఉమ్మడి కుటుంబం. అక్కడ ఆమె అత్తమామలు కూడా వారితో ఉంటారు. మరియు ఇల్లు వారిది. పూర్ణిమ మరియు ఆమె కోసం 2 గదులు ఉన్నాయి. ఆమె భర్త కాగా మరొక గది ఆమె అత్తగారు మరియు మామగారితో ఉంది. కొడుకు చదువుకోవడానికి కూడా హాల్లో చదువుకుంటాడు. గుర్గావ్ లాంటి నగరంలో పెద్ద ఇల్లు కొనుక్కోవాలి అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో అమ్మను ఎక్కడ ఉంచుతుంది? అత్తమామల్లో గొడవలు మొదలవుతాయని భయపడి మౌనంగా ఉండిపోయింది పూర్ణిమ. 2 రోజులు గడిపింది. గంటల కొద్దీ అక్కడ అతి కష్టం మీద అమ్మ దగ్గర కూర్చున్నంతసేపు కోడలు కళ్ళు ఇద్దరి మీదే పడ్డాయి. పూర్ణిమకి కూడా అనిపించింది ఇంట్లో ఏదో ఘోరం జరుగుతుందని. అమ్మ నోరు తెరవడానికి కూడా భయపడేంత బలహీనంగా ఉంది. పూర్ణిమ తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి కన్నీళ్లతో లేచి నిల్చున్నప్పుడు ఆమె సోదరుడు, రా అక్క, నేను నిన్ను కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు. మరి ఇంటిలో నుండి బయటకు వచ్చిన తర్వాత అతను కారు స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో కోడలు జ్యోతి కిచెన్ డోర్ దగ్గరికి డోరు ఫ్రేమ్ సపోర్టుతో నిలబడి ఉంది. పూర్ణిమ డోర్ దగ్గరకు రాగానే వెనుక నుండి జ్యోతి దగ్గర నుండి ఏదో శబ్దం వినిపించింది. అతిథి అయితే అతిథిగా ఉండాలి. మా ఇంట్లో పెద్దగా జోక్యం చేసుకోనవసరం లేదు. అవమానపు చేదు గుటక తాగి పూర్ణిమ కన్నీటి కళ్ళతో ఇంటి నుండి బయటకు వచ్చింది. ఢిల్లీ నుంచి గుర్గావ్ ప్రయాణంలో ఇద్దరు అన్నదమ్ములు కొంతసేపు మౌనంగా ఉండి కొంతసేపు సంకోచించారు. పూర్ణిమ తన తమ్ముడిని ఇలా అడిగింది. ఒక విషయం అడుగుతాను. అమ్మకి గాయమైనప్పుడు నువ్వు ఆ సమయంలో ఇంట్లో ఉన్నావా లేదా? కానీ ఎందుకు అడిగావు అన్నాడు తమ్ముడు. ఇది అమ్మ పడిపోవటం వల్ల అయిన గాయం అయిందని నేను అనుకోవడం లేదు. కానీ అక్క అమ్మని అడిగాను ఏమైందని. కానీ అమ్మ మాత్రం కింద పడిందని చెప్పింది. అందుకే దెబ్బ తగిలిందని నాకు అనుమానం వచ్చింది. అది వేరే విషయం. మరి నీ భార్య ప్రవర్తన చూసి తల్లి ఏదైనా చెప్పడానికి భయపడుతోంది. పూర్ణిమ మాటలు విని రాజేష్ మొహం వికటించి, అక్క ఇప్పుడు గొడవ చేయకు. జీవితం ఇప్పటికే గొప్పగా ట్రాక్లోకి వచ్చింది. కష్టాలు అత్తగారికి కోడలికి గొడవల వల్ల చాలా బాధపడ్డాను. నీకు అన్నీ తెలుసు. ఆ జ్యోతి చిన్న విషయం మీద కట్నం అంటూ తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని కూడా వెళ్ళేలా చేసింది. జైల్లో నేనేమీ బాధపడలేదు కదా. ఆ సంగతులన్నీ గుర్తొస్తే ఇంకా వణుకు పుడుతుంది అక్క. ఇప్పుడు నాకు ప్రశాంతంగా బతకాలని ఉంది. తమ్ముడు మాటలు విన్న పూర్ణిమ తనతో ఏమీ మాట్లాడకపోవడమే మంచిదనిపించింది. కానీ ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు సాగుతున్నాయి. మరోవైపు భర్త వదిన ఇంట్లో నుంచి వెళ్ళగానే జ్యోతి తన అత్త గదిలోకి వచ్చి ఆమె చేయి పట్టుకొని కదిలించింది. ఆమె గాయం కారణంగా యశోదాదేవి నోటి నుండి పెద్దగా అరుపులు వచ్చినాయి. అప్పుడు జ్యోతి బలవంతంగా నా గురించి మీ కూతురికి ఎందుకు ఫిర్యాదు చేస్తున్నావని కళ్ళు పెద్దవి చేసి మాట్లాడుతుంది. ఆమెను చూడగానే యశోదాదేవి వణికిపోయింది. ఒక్క మాట చెప్పు, మనసు విప్పి విను. ఇంట్లో ఏదైనా మాటలు చెవులు వినిపించి ఇంట్లో ఏదైనా విషయం బయటికి వస్తే మా నాన్నగారితో చెప్పి మీ అందరినీ కేసులో ఇరికిస్తాను. మీ కుటుంబం కట్నంతో
కట్నం కేసులో ఇరుక్కుంటుంది. కాదు, కోడలు నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. అవును అని భయంతో చెప్పలేదు చెప్పింది యశోదాదేవి. ఇంకా చెప్పకు, లేకపోతే అని జ్యోతి హెచ్చరించింది. ఇక విశ్రాంతి తీసుకుంది. చాలు, ఇల్లు శుభ్రం చేయి. చీపురు పాత్రలు శుభ్రం చేయడంలో ఎవరు చేస్తారు ఇప్పుడు? జబ్బు పడినట్లు నటించడం మానేసి త్వరగా రండి. యశోదాదేవి భయంతో కోడలి వైపు చూడడం మొదలుపెట్టింది. అప్పుడే జ్యోతి వచ్చి అంది. అవునా, లేదా నీకు కర్రతో వడ్డించాలా? లేదు, వస్తున్నాను కోడలా అని యశోదాదేవి వణుకుతూ అంది. ధైర్యం చాలక త్వరగా లేచి అన్ని పనులు చేయడం మొదలుపెట్టింది. అసలు రాజేష్ మరియు జ్యోతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. మరియు కొన్ని సమావేశాలలో ఇద్దరూ నిర్ణయించుకున్నారు పెళ్లి చేసుకోవాలని. యశోదాదేవికి కొందరు నుండి సమాచారం రాగా జ్యోతి ఆమె కుటుంబం మంచివాళ్ళు కాదని, ఆ ఇంట్లో సంబంధ బాంధవ్యాలు వద్దని చాలామంది సలహా ఇచ్చారని, అయితే కుటుంబీకుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చినా రాజేష్ వినలేదు. మరోవైపు జ్యోతి కూడా వినలేదు. రాజేష్ను పెళ్లి చేసుకుంటానని మొండిగా ఉంది. కానీ చివరకు కుటుంబ సభ్యుల వారి చివరికి మొండితనానికి తల వంచవలసి వచ్చింది. మరియు జ్యోతి ఇంట్లోకి కోడలిగా వచ్చింది. రాజేష్ తన పెళ్లి తర్వాత తన తల్లికి పూర్తిగా విశ్రాంతి లభించాలి అని కోరుకున్నాడు. అతని భార్య ఇంట్లోనే ఉండాలి, కానీ జ్యోతికి ఇంటి పని చేయడం లేదా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. కొంతకాలం మరియు ఆదర్శవంతమైన కోడలుగా నటిస్తూనే ఉంది. కానీ క్రమక్రమంగా ఆమె అసలు రంగు చూపించడం మొదలుపెట్టింది. పార్టీలకు వెళ్ళడం, అనవసరంగా ఖర్చు పెట్టడం ఆమెకు అలవాటుగా మారింది. తరచుగా రాజేష్ పనికి వెళ్ళి త్వరగా వాకింగ్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా బాధ్యతగా ఉండేది కాదు. యశోదాదేవి ఈ విషయాన్ని తన కోడలికి వివరించేందుకు ప్రయత్నించగా జ్యోతి రాజేష్ మరియు తన తల్లికి గుణపాఠం చెప్పడానికి తండ్రిని అబద్ధం చెప్పి వారిపై కేసు పెట్టింది. జ్యోతి తండ్రి పోలీసు కాబట్టి వరకట్నం కేసు కింద రాజేష్ మరియు అతని తల్లికి గుణపాఠం చెప్పడానికి కేసు పెట్టింది. వరకట్నం డిమాండ్, గృహహింస, దాడి, తల్లి కొడుకులపై కేసు నమోదు చేశారు. ఇలాంటి సెక్షన్ల కింద కేసు గురయ్యారు. అంత డబ్బు ఖర్చు చేసినా ఏమీ ప్రయోజనం లేదు కాబట్టి విషయం పరస్పర అంగీకారంతో బయటపడ్డారు. మరియు ఆ తర్వాత జ్యోతి యొక్క ఆ ఇంట్లో ఛత్రపాలన మొదలయింది. మరియు యశోదాదేవి తన కోడలు గురించి చాలా భయపడింది. ఆమె ఈ దారుణాల గురించి ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. రాజేష్ సోదరి పూర్ణిమను ఆమె ఇంటికి పంపించారు. రాజేష్ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి జ్యోతి ఇంట్లో లేదు. బజారుకి వెళ్ళిందేమో అనుకుంటూ రాజేష్ తన తల్లి గదిలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూసేసరికి తల్లి మంచంపై పడుకొని అక్కడ గురించి మాట్లాడుతూ తన మనసును కలవరపెడుతోంది. రాజేష్ అక్కడా ఇక్కడా చూశాడు గదిలో. ఆ తర్వాత పదే ఓ నిమిషం ఆలోచించి అమ్మ మంచం దగ్గరనున్న చిన్న అల్మారా తెరిచి చూడగా లోపల ఒక డైరీ కనిపించింది. నిజానికి యశోదాదేవికి చిన్నప్పటి నుండి డైరీలు రాయడం అంటే చాలా ఇష్టం. ప్రతి చిన్న విషయము రాసేది. మరియు ఈ విషయం రాజేష్కి కూడా తెలియదు. కానీ తన తల్లి డైరీలో ఏం రాస్తుందో అతనికి తెలియదు. రాజేష్ డైరీ తీసి ఓపెన్ చేయగానే జీవిత ప్రమాణం అని రాసి ఉంది. తన తల్లి జీవితంలోని ఎన్నో తీపి మరియు పులుపు జ్ఞాపకాలతో నిండి ఉంది. రాజేష్ గురించి చదివి నవ్వడం ప్రారంభించాడు. మరియు అతని ప్రస్తావన చూసి మరింత సంతోషించాడు. ఈరోజు నా కొడుకు నవ్వడం ప్రారంభించాడు మరియు అతని ప్రస్తావన చూసి మరింత సంతోషించాడు. ఈరోజు నా కొడుకు రాజేష్ పెళ్లి రోజు. కానీ దాని తర్వాత చదివిన అతని కళ్ళలోంచి నీరు ప్రవహిస్తోంది. రాబోయే
పేజీలలో యశోద తన కోడలు చేసిన పనుల గురించి చెప్పింది. ప్రతి దారుణం ప్రస్తావనకు వచ్చింది. అది చదివిన రాజేష్ కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలైంది. ఈరోజు నా కోడళ్ళు నా తలపై కర్రతో కొట్టినా, నా ముఖంపై వేడి టీ విసిరినా, నా జుట్టు లాగేసినా, దేవా రక్షించు, ఇదిగో నిరంకుశ కోడలు బారి నుండి. ఇదంతా చదివి రాజేష్ షాక్ అయ్యాడు. మరియు అతను తన గదిలోకి వచ్చి డైరీని తన ఛాతీకి పట్టుకొని చాలాసేపు ఏడ్చాడు. అతను ఎంతగానో ప్రేమించిన తల్లి తన కారణంగా ఇవన్నీ భరిస్తుంది. అతని హృదయం ఏ విధంగానూ శాంతిని పొందలేకపోయింది. జరిగింది అనేక దురాగతాలు అతని జుట్టును నిలువనిర్చలేదు చేశాయి. అతని హృదయం ముక్కలయింది. ఉదయం నుండి రాత్రి వరకు నేను నా పనిలో నిమగ్నమై ఉన్నాను. ఈ క్రూరమైన మహిళ మా అమ్మను ఇంత దారుణంగా ప్రవర్తిస్తోందని కూడా నాకు తెలియదని నేను ఆలోచిస్తేనే బాధగా ఉంది అని ప్రారంభించాడు. అప్పుడు నాకు బయట నుండి గేట్ తెరవడం వినిపించింది. జ్యోతి రాక శబ్దం విని ఆమె డైరీని దాచిపెట్టి కన్నీళ్లు తుడుచుకొని ఆమె ఎలాగో కంట్రోల్ చేసుకున్నాడు. వెళ్ళి ఈ మహిళ గొంతు నులిమి చంపాలనిపించింది. అయితే తెలివిగా ప్రవర్తించడమే ఉత్తమం అనుకున్నాడు. మరుసటి రోజు రాజేష్ పనిమీద బయటకు రాగానే ఆమెను చేసిన మొదటి పని అక్కని పిలిచి ఏడుస్తూ తన తల్లి డైరీలో రాసుకున్నదంతా చెప్పాడు. అంతా విన్న పూర్ణిమ షాక్ అయ్యింది. ఆమె కంట్రోల్ చేసుకోలేకపోయింది. కింద పడింది. ఆమె చేతిలో రిసీవర్ చేతిలో నుంచి జారి కింద పడింది. పూర్ణిమ కొడుకు సోను నేలపై ఉన్న తల్లి పరిస్థితి చూసి ఒక్కసారిగా ఏమయ్యింది, ఏం జరిగింది అని 16 ఏళ్ల సోను కారణం చెప్పాలని తన తల్లిని అడిగాడు. కానీ పూర్ణిమ ఏమీ చెప్పలేని స్థితిలో పడింది. తర్వాత కొంతసేపటికి కాస్త ప్రశాంతత వచ్చింది. తన తల్లి మీద అంటే సోను అమ్మమ్మ మీద జరిగిన అఘాయిత్యాలన్నింటినీ తన కొడుకుకి వివరంగా చెప్పింది. విన్న సోను కూడా ఆశ్చర్యపోయి అమ్మా, ఈ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది అన్నాడు. కానీ ఎటువంటి సాలిడ్ ప్రూఫ్ లేకుండా ఏదీ కుదరదు. ఇంతకు ముందు కూడా ఆమె మీ మామయ్యని అమ్మమ్మలను జైలుకు పంపించిందని మీకు తెలియదా అని అంది పూర్ణిమ. హే అమ్మా, మీరు చింతించకండి, అన్ని ఆధారాలు దొరుకుతాయి. నేను చెప్పినట్లు చేయండి. కొడుకు మాట విని పూర్ణిమ కూడా ఒప్పుకొని తన తమ్ముడిని ఫోన్ చేసి ప్లాన్ మొత్తం చెప్పింది. రాజేష్కి మేనల్లుడు చెప్పిన మాటలు నచ్చి 2 రోజుల తర్వాత కొడుకు సోనుతో కలిసి ఫుల్ ప్రిపరేషన్తో ఇంటికి చేరుకుంది. పూర్ణిమని చూసి జ్యోతికి షాక్ తగిలింది. మళ్ళీ వదిన 2 రోజులకే అమ్మని ఇక్కడికి వచ్చింది. వెటకారంగా జ్యోతి పూర్ణిమ వైపు వాలి కళ్ళతో చూసింది. అప్పుడు పూర్ణిమ అంది, సోను వాళ్ళ నాన్న 2 రోజులు బయటకి వెళ్ళారు. మరియు సోను అమ్మమ్మని కలవాలని చాలా ఆసక్తిగా ఉంది. అందుకే మేము వచ్చాము. మాకు ఈ ఇంట్లో ఈ మాత్రం హక్కు లేదా? ఉంది కదా వదిన అని అడిగింది. అవును, ఎందుకు కాదు అని జ్యోతి మందమైన నవ్వుతో మరియు కళ్ళ పెద్దవి చేసుకొని తన గదిలోకి వెళ్ళింది. రాత్రి ఇంటికి తిరిగొచ్చిన రాజేష్ తన భార్య జ్యోతితో, జ్యోతి, రేపు నాకు ఆఫీస్కి సెలవు కాబట్టి రేపు ఎక్కడికో బయటికి వెళ్దాం. ఎలాగైనా అమ్మని చూసుకోవడానికి అక్క వచ్చిందిగా. జ్యోతికి బయటికి వెళ్ళే అవకాశం వచ్చింది. ఇది వినగానే ఆమె చాలా సంతోషపడిపోయింది. మరుసటి రోజు ఇద్దరూ ఇంటి నుండి వెళ్ళిపోయారు. పూర్ణిమ మరియు సోనులకు సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉంది. సోను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిష్ణాతుడు. మామ మరియు అత్త వెళ్ళిపోయారు. అతను వెంటనే
తన బ్యాగ్ తెరిచాడు మరియు అతను అన్ని సామాను బయటకు తీయడం ప్రారంభించాడు మరియు సీసీటీవీ కెమెరా అమర్చడానికి సిద్ధం చేయడం ప్రారంభించాడు. అప్పుడు పూర్ణిమ చెప్పింది, సోను, నాకు భయంగా ఉంది. మీ అత్త చాలా తెలివైనది. మీకు క్లూ దొరికితే ఇక్కడ కెమెరా అమర్చబడిందని మొదట ఆమె కెమెరాను బద్దలు కొడుతుంది. అప్పుడు సోను, ఏయ్ అమ్మా, నీకెందుకు అంత కంగారు? ఏమీ లేదు. ఇక్కడ కెమెరా ఉంది అనే విషయం కూడా ఎవరికీ తెలీదు, ఎందుకంటే అందులో వైరు ఉండదు. అప్పుడు అతను కెమెరా తీసి అన్నాడు, నీ గోరు కంటే కెమెరా చిన్నది కాబట్టి అది కనిపించే ప్రశ్నే లేదు. మరియు ఆంటీకి క్లూ కూడా దొరకని చోట నేను దాన్ని దాచిపెడతాను మరియు ఇంట్లో ఏమీ జరిగినా లైవ్ ఫుటేజ్ని మీకు మామయ్యకు మొబైల్లో వచ్చేలాగా చేస్తాను. స్థానిక వార్తలు యశోదాదేవి గదిలో గడియారంలో కెమెరా కూడా అమర్చాడు మరియు యశోదాదేవి వాచ్ను యశోదాదేవి వద్ద ఉంచినట్లు పూర్ణిమ విన్న యశోదాదేవికి నమ్మకం కలిగింది మరియు పూర్ణిమ ఆందోళన మరింత పెరిగింది. ఈ విషయం తల్లికి తెలిస్తే తన తల్లి కడుపులో ఎక్కువసేపు దాచిపెట్టదు మరియు ఇది జరిగితే ప్రళయం వస్తుంది. రాజేష్ రాత్రి భార్యతో ఇంటికి వచ్చాడు. ఇద్దరూ బయట నుండి తిండి తిన్న తర్వాత వచ్చారు కాబట్టి జ్యోతి తన గదిలోనే పడుకుంది. పూర్ణిమ కూడా భోజనం నుండి అందరికీ తినిపించింది. ఈరోజు చాలా రోజుల తర్వాత యశోదాదేవి ప్రశాంతంగా భోజనం చేసింది. అప్పుడు రాజేష్ సోను దగ్గరకు వచ్చి పని అయ్యిందా అని అడిగాడు. సోను నవ్వుతూ, అవును మామ, మొత్తం పని బాగానే జరిగింది. మీ మొబైల్లోని ఫుటేజ్ని చూసుకోండి. ఏదైనా తప్పు జరిగిన వెంటనే పోలీసులకు కాల్ చేయండి. మరుసటి రోజు తెల్లవారుజామున రాజేష్ తన సోదరుని గుర్గావ్కు డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. అతను తిరిగి రావడానికి 10 గంటలయ్యింది. రాజేష్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు జ్యోతి అడిగింది, ఏమి జరుగుతోంది? మీ సోదరి ఎందుకు వస్తుంది ప్రతిరోజు ఇక్కడికి? రాజేష్ చెప్పాడు, ఇది ఆమె పుట్టిల్లు మరియు ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు తన తల్లిదండ్రులను చూడడానికి ఇంటికి రావచ్చు అంటూ రాజేష్ తన గదిలోకి వెళ్ళి అల్మారా తెరిచి ఏదో వెతకడం ప్రారంభించాడు. జ్యోతి కూడా అతనిని అనుసరించి పెద్ద గొంతుతో, అవును, ఎందుకు కాదు, మీరు పనిమనిషిలా వారిని సేవ చేస్తూనే ఉంటా. అప్పుడు రాజేష్ కంగారుగా అన్నాడు, అంత పెద్ద విషయమా? సరే, అదంతా వదిలేయి. 3-4 రోజుల క్రితం నేను అల్మారాలో 1,00,000 రూపాయలు ఉంచాను. అది నాకు కనిపించలేదు. నువ్వు తీసుకున్నావా? రాజేష్ అడిగాడు. అంత తీసుకున్నాను. తీసుకొని ఖర్చు పెట్టాను. అది విన్న రాజేష్ షాక్ అయ్యాడు. షాక్కి 1,00,000 రూపాయలు ఖర్చు చేశావా? ఆ డబ్బు ఈరోజే డీలర్కి ఇస్తానని మాట ఇచ్చాను. ఎందుకు చేశావు? నన్ను అడగకుండా నా డబ్బు ఎందుకు ముట్టుకున్నావు? రాజేష్కి కోపం వచ్చింది. జ్యోతి కోపంగా అంది, నాకు కొంచెం డబ్బు ఖర్చు పెట్టుకునే హక్కు నాకు లేదా అంది. ఇలా చెబుతూ రాజేష్ కోపంతో మొహం ఎర్రబడింది. అల్పాహారం తీసుకోకుండానే తన ఆఫీస్కి వెళ్ళాడు. ఇక్కడ యశోదాదేవి తన గదిలో ఉంది. కొడుకు కోడలు గొడవ విని కంగారుపడి కూర్చుంది. కొంతసేపటి తర్వాత జ్యోతి యశోదాదేవికి అల్పాహారం పేరుతో 2 కాలిన రొట్టెలు వేసి ఆమె ముందు పడేసింది. విసిరిన తర్వాత తిరిగి పనికి సిద్ధమవ్వమన్నది. ఈరోజు నీ కూతురు లేదు. నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అంది. యశోదాదేవి కోడలితో అంది, నాకు బాగా లేదు. ఊపిరి సరిగా పీల్చుకోవడంలో సరిగా లేదు. ఇబ్బందిగా ఉంది. ఈరోజు ఊడ్చి తుడుచుకునే పని చేయలేను. గొడవతో అప్పటికే కోపంగా ఊగిపోయింది జ్యోతి. జ్యోతికి చెప్పడమే ఆలస్యం. యశోదాదేవి మీద పడింది. సరే, నేను ఇప్పుడు నీకు నయం చేస్తాను అంటూ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ని అందుకొని పక్కన పడేసి జుట్టు పట్టుకొని నేలపైకి విసిరింది. రోలింగ్ పిన్ తీసుకువచ్చి
ఆ రోలింగ్ పిన్ని చూడగానే యశోదాదేవి భయంతో గట్టిగా అరవసాగింది. ఆమె అరుపులతో జ్యోతికి కోపం 7వ స్థాయికి చేరుకుంది. ఆకాశానికి చేరుకొని రోలింగ్ పిన్ని విసిరింది. ఈరోజు ఒక్కసారే ఆ పని చేస్తాను. ఈ రోజువారీ తతంగం తీరిపోయింది అంటూ తన చున్నీ తీసి యశోదాదేవి మెడకు చుట్టడం ప్రారంభించింది. ఆమెపై తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నించింది. ఇలా చేస్తూనే యశోదాదేవి పూర్ణిమ అప్పటికే అనుమానించిన తప్పు చేసి అరిచింది. అవును, రోజువారీ గొడవలు ఇప్పుడు ముగుస్తాయి. మీరు ప్రతి పదం మరియు ప్రతి చర్య కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉంది. ఇప్పుడు మీ పాపాల కుండ నిండుతోంది. యశోదాదేవి ఇలా చెప్పినప్పుడు జ్యోతికి షాక్ అయ్యింది. ఆమె ఏమి చెప్పింది? నువ్వు చేసేవన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయి. అవును, ఇప్పుడు నువ్వు దొరికిపోతావు, తప్పించుకోలేవు. అన్ని ఆధారాలు నీకు వ్యతిరేకంగా సేకరిస్తున్నారు అంది. కెమెరా ఎక్కడ? మెడ మీద ఒత్తిడి పెడుతూ జ్యోతి నిజస్వరూపం చూపించింది. జ్యోతి స్వరం పెంచుతూ యశోదాదేవిని అడిగింది. అటు చూడు అని ఎదురుగా అల్మారాలో పడి ఉన్న పరికరం వైపు చూసింది. కంగారు పడిపోయి, సరే, మీ కూతురు ఇదంతా చేయడానికి ఇక్కడకు వచ్చిందా? కానీ నేను ఆమె ట్రిక్ని సక్సెస్ చేయనివ్వను అంటూ ఆమె త్వరగా తన తండ్రిని పిలిచి వచ్చి అతనిని చూడమని కోరింది. కెమెరా మరియు వైర్లన్నీ తీసి కొద్దిసేపటిలో కెమెరాలన్నీ ముక్కలు చేశారు. ఇన్స్పెక్టర్ తండ్రితో కలిసి అన్ని వైర్లను తీసి పరికరాల్ని పూర్తిగా ధ్వంసం చేసింది. విజయంతో వారు విర్రవీగారు. చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అన్ని ఫుటేజీలు అప్పటికే రాజేష్ మొబైల్లో రికార్డ్ చేయబడి ఉంది మరియు అక్కడ ఇప్పటికే ఒక కెమెరా పూర్తి పనిచేస్తోంది. ఈ విషయం యశోదాదేవికి కూడా తెలియదు. స్థానిక వార్తలు ఈ సంఘటన మొత్తం కేపీఎఫ్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దీనిలో 1,00,000 మంది ప్రజలు జ్యోతిని చూస్తున్నారు మరియు తన తండ్రి యొక్క అన్ని చర్యలను చూస్తున్నారు. విషయం సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినది కావడంతో ఎస్పీ సాహెబ్ కూడా ఈ విషయంపై దృష్టి మరలించారు. తండ్రి కూతుళ్ళిద్దరూ యశోదాదేవికి ఇంకేమైనా హాని తలపెట్టనుందా? రాజేష్తో పాటు స్థానిక న్యూస్ రిపోర్టర్లు, ఎస్పీ సాహెబ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడికి చేరుకోగానే యశోదాదేవి ఒక మూలన వంగి కూర్చోంది. భయంతో ఏడుస్తూ ఉండడం చూశాను. మరొక చోట కెమెరా ఉంది. పరికరం పగిలిన స్థితిలో పడి ఉంది. గదిలోని వస్తువులన్నీ నేలమీద చెల్లాచెదురుగా ఉన్నాయి. జ్యోతి మరియు ఆమె సబ్ ఇన్స్పెక్టర్ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి బలంగా. తండ్రి ఆమె ఇప్పటి వరకు ఈ పనులు చేస్తూనే ఉంది. తండ్రి కూడా తన కూతురిని ఏమీ చేయలేకపోయాడు. కొద్దిసేపటికే పూర్ణిమ కూడా అక్కడికి చేరుకుంది. మరో 2 గంటల్లోనే ఈ దుశ్చర్య అంతా నిరంకుశ కోడలు దాదాపు ప్రతి ఛానల్లో ప్రసారం చేయబడింది. నిరంకుశ కోడలు యొక్క ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది. దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రసారాన్ని చూశారు. 2 రోజుల తర్వాత జ్యోతి తండ్రి సస్పెండ్ అయ్యాడు. పోలీసు ఉద్యోగం పోయింది మరియు జ్యోతిని, తండ్రిని అదుపులోకి తీసుకొని కోర్టు కేసు నిర్వహించబడింది. ఈ సమయంలో యశోదాదేవి వాంగ్మూలాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు మరియు చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. కొంత సమయం తర్వాత ఆ రోజు కోర్టు తీర్పు ప్రకటించాల్సి ఉంది. అన్ని స్థాయిలు మరియు జాతీయ వార్తల ఛానళ్లు ఈ కేసు హైలైట్ చేశాయి మరియు ఈ కేసు ఫలితంగా దేశ ప్రజలందరి దృష్టి పడింది. అన్ని సాక్ష్యాలు మరియు వాంగ్మూలాలు
ఆధారంగా ఈ నీచమైన చర్యకు జ్యోతికి జీవిత ఖైదు పడింది. ఆమె తండ్రి పోలీసు ఉద్యోగం సద్వినియోగం చేసుకొని సాక్ష్యాలు నాశనం చేయడానికి ప్రయత్నించారు కాబట్టి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ మెచ్చుకున్నారు. ఈరోజు సోను తెలివితేటల వల్ల యశోదాదేవికి మాత్రం కాదు, తన కొడుకుకి కూడా మేలు జరిగింది. కోడలి చేసిన అకృత్యాల నుంచి విముక్తి పొందారు. రాజేష్ తన క్రూరమైన భార్య యొక్క బానిసత్వం విముక్తి కలిగింది. కాబట్టి మిత్రులారా, మీకు ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కథల కోసం మళ్ళీ